ఈ ఠాగూరు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఒక వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటే రాత్రి 2 కోట్ల రూపాయలు తెచ్చి ఇమ్మన్నారు. 2 crores. ఆయన ఏడుస్తున్నాడు, అరే నా భార్యను బతికించుకోవడానికి నేను 2 crores ఎక్కడి నుంచి తేవాలి, ఈ రాత్రి ఇద్దామని. తెస్తే బతుకుదో అని చెప్తున్నట. ఇట్ ఈజ్ మొన్న ఎక్కడో మీడియాలో చూసిన నేను. అంటే అందరూ కరెక్ట్ కాదు, పోనీ అందరూ తప్పు కాదు. సో ఇందులో తప్పులు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. సో ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ద సేక్ ఆఫ్ పువర్ పీపుల్ ఆరోగ్యశ్రీ. అయితే ప్రభుత్వం మరి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి నెలసరి సాలీనా 90 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల్లో కూడా 2 దశల 3 దశలుగా దాన్ని కూడా పేమెంట్ చేసి ఈ యొక్క వీళ్ళు ఏదైతే బంద్కి కాల్ ఫార్వర్డ్ ఇచ్చిండ్రో దాన్ని లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇమ్మీడియట్ గా దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ అవసరం కూడా అయితే ఈ ప్రభుత్వాన్ని ఈ 99 టీవీ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లనే ఈ వైద్యులు కూడా, ఎందుకంటే ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ ప్రాణం తెచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. భద్రత చూసే